కంటే కూడా చాలా మంచి ప్రోటీన్ ఫుడ్. ఇదేంటి? పొటాటో, బంగాళదుంప, కోకోనట్, కొబ్బరి కూరలోకి వేస్తాం కదా, క్యాలీఫ్లవర్, కోస పువ్వు, బిట్టర్ గార్డ్, కాకరకాయ, బ్రింజల్, వంకాయ. ఈ వంకాయలు చూసింటారు. ఈ వంకాయలు ఎక్కడ చూసారా మీరు? కొంతమంది చూసింటారు, కొంతమంది చూసింటారు. ఓకే, వెరీ గుడ్. ఓకేనమ్మా, ఇవి కూడా వంట చేసుకొని కూరలు చేసుకొని తింటాం. ఇదేమి? బీట్రూట్. బీట్రూట్ ఏ కలర్ లో ఉంటుంది? కట్ చేస్తే రెడ్ కలర్ లో ఉంటుంది లేదా పింక్ కలర్ లో కూడా ఉంటుంది. ఇది తినడం వల్ల బ్లడ్ బాగా పడుతుంది మన శరీరానికి. ఇదేంటిది? సొరకాయ తింటారా మీరు? చాలా మంచిది. నీరు ఎక్కువ ఉంటుంది దీంట్లో. బాటిల్ గార్డ్ అంటాం. ఏమంటారు? బాటిల్ లాగా పొడుగు ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటాం? వెరీ గుడ్. ఇదేమి? మీరేమంటారు? స్వీట్ పొటాటో. వెరీ గుడ్. పచ్చిదైనా తినచ్చు, ఉడకబెట్టుకోనైనా తినచ్చు. ఇది క్యాబేజ్, జింజర్, అల్లం, ఆనియన్, ఉల్లిపాయ, రాడిష్, ముల్లంగి, క్యారెట్, గార్లిక్, వెల్లుల్లి. ఈ వెజిటబుల్స్ అన్ని ఖచ్చితంగా తినాలి. కొంతమంది కొన్ని అపోహలు ఉంటాయి, తినకూడదు, వాతం చేస్తుంది, అట్లా ఇట్లా అని. కానీ ఏం చేయాలి? తినాలి. ఓకేనా? బాగున్నాయా వెజిటబుల్స్? మరి స్టాప్ చేస్తాం. GREEN, గ్రీన్, CHI, LLI, గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి, టొమాటో, గెలిచిగడ్డలు అంటారు. దాన్నే మన పుస్తక భాషలో ఏమంటాము అంటే చిలగడ దుంప. జంక్ ఫుడ్డా హెల్తీ ఫుడ్డా? హెల్తీ ఫుడ్డా? నో, జంక్ ఫుడ్. అది ఎక్కువగా స్పైసీ వేసి ఎక్కువగా వేయించడం వల్ల అది జంక్ ఫుడ్ అవుతుంది. ఇలా నార్మల్ గా ఫ్రై చేసుకుని తింటే హెల్తీ ఫుడ్డే. కానీ గోబీ ఆయిల్ వేసి అట్లా చేయడం వల్ల ఏం ఫుడ్ అవుతుంది? జంక్ ఫుడ్.